సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్స్ షాప్లో యూరియా సరఫరాలో కొంత అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా ఎంక్వైరీ చేయగా ప్రాథమిక విచారణలో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్స్ షాప్ నిర్వాహకుడు సందీప్ రెడ్డి ఈ-పాస్ మిషన్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు అతని లైసెన్స్ను కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందని తెలిపారు. అలాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ హోల్సేల్ డీలర్ల నుండి ఇతనికి యూరియా బ్యాగులను సప్లై చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో వీరు సప్లై చేసిన యూరియా మిస్యూజ్ కావడంతో ఇందులో ఇన్వాల్వ్ అయిన ఈ 2 షాపుల లైసెన్స్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేసిందన్నారు. అదేవిధంగా యూరియా సరఫరాలో అక్రమాలు జరుగుతున్నా సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడంతో చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర స్వామిని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో యూరియా అక్రమాలుగా పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుందండి. మనకి ఈ ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ శివసాయి ఫర్టిలైజర్ సేల్ షాప్లో కొంత అక్రమాలకు పాల్పడినట్టుగా మన నోటీస్కి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇమ్మీడియట్గా వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో మనకి ఏం తెలిసిందంటే కనుక అతను ఈ-పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి యూరియా తీసుకుని వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లు ఇతనే ఆధారంగా తీసుకొని ఇతనే సేల్స్ చేసినట్టుగా చూపించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. అంటే యూరియాని డైవర్ట్ చేయడం కోసం ఇతను ప్రయత్నం చేసి ఆ రకంగా అతను మిస్యూజ్ చేశాడు. కాబట్టి ఇతని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు బుక్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ వారు కూడా అతను అరెస్ట్ చేశారు. అదే రకంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా అతని లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది యూరియా, ఎవరి నుంచి వచ్చిందంటే కనుక శ్రీ గణేష ట్రేడర్స్ సిద్దిపేట అర్బన్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ సిద్దిపేట అర్బన్ నుంచి హోల్సేల్ డీలర్ నుంచి ఇతనికి యూరియా సప్లై చేయడం జరిగింది. ఈ సప్లై చేసిన యూరియాని మిస్యూజ్ అయింది కాబట్టి దీనిలో ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఎవరైతే గణేష్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు వీళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా సరే జిల్లాలో యూరియాకి సంబంధించి డైవర్ట్ చేసినా, అక్రమంగా అమ్మినా కూడా, ఏ రకంగా చేసినా కూడా అక్రమాలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఫర్దర్గా కూడా వీళ్ళ డీటెయిల్ ఎంక్వైరీ జరిగి వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫర్దర్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ చేర్యాల పి భోగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అతను ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, యూరియా డైవర్ట్ అవుతున్నప్పుడు ఇతను ఫెయిల్ టు మానిటర్ ద సూపర్విజన్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ డీలర్ కాబట్టి ఇమీడియట్గా ఇతను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి హెచ్చరించేది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా కనుక డైవర్ట్ చేస్తే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది.